ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదివాను. పిల్లారా, గతించిన దినాల్లో మనము ప్రార్థన మెట్లను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 5 ప్రార్థన స్టేజెస్ని మీకు గుర్తు చేశాను. మొదటి ప్రార్థన స్టేజ్ నీ విన్నపములను, నీ అక్కరలను తెలియజేశారు. రెండవది ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశారు. ఇతరుల యొక్క బంధకాల నుంచి విడిపించడానికి పోరాటపు ప్రార్థన చేశారు. మూడవది, నాలుగవది ప్రవచన ప్రార్థనల్ని చేశారు. దేవుని హృదయాన్ని ఎరిగి దేవుని చిత్తాన్ని తెలుసుకున్న ప్రార్థనలు చేశారు. ఇవన్నిటినీ పాత వీడియోస్లో మీరు చూడవచ్చు డీటెయిల్డ్గా. ఒకవేళ ఈ ప్రార్థన అనుభవాల గురించి నువ్వు నేర్చుకోవాలని ఆశపడినట్లయితే వెళ్ళి ఆ వీడియోస్ని చూడండి. నిశ్చయంగా మీరు దీవించబడతారు. ఇది నాము చివరి ప్రార్థన మెట్టు, 5వ ప్రార్థన మెట్టు. అదేంటంటే దేవునితో సన్నిహితమైన బంధం. పరమగీత గ్రంథాలలో ప్రియుడు ప్రియురాలు ఒంటరిగా ఏ రీతిగా గడుపుతారో అలాంటి గొప్ప ప్రార్థన బంధం. పిల్లరా, ఈ ప్రార్థన బంధంలో ప్రార్థనలు ఉండవు, దేవునితో గడిపే అనుభవాలు, దేవునితో ఉండే అనుభవాలు, దేవుని దగ్గర కూర్చునే అనుభవాలు. మహాజ్ఞాని పరమగీత గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త ఇలా అంటాడు, చిన్నపిల్లలారా మీరందరూ వచ్చి నా గడప దగ్గర కూర్చోండి, నన్ను మీరు కనుగొనండి. నన్ను కనుగొన్నట్లయితే మీకు జీవము దొరుకుతుంది. నన్ను మరి కనుగొన్నట్లయితే మీకు మీరే హాని చేసుకుంటారు. కనుక పిల్లారా, జస్ట్ బీయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన జీవితంలోని చాలా ఉన్నతమైన శిఖరం ఏంటంటే నీవు ఆయన దగ్గర ఉండడమే, ఆయన దగ్గర కూర్చోవడమే, ఆయనను అడగటం కాదు, లేకపోతే ఆయన మహిమలో నిలిచి ఉండడమే, ఆయన సన్నిధిలో నిలిచి ఉండడమే ఒక గొప్ప ప్రార్థన అనుభవం. యేసుక్రీస్తు ఆ మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఏం చేయాలి? తలుపు వేసుకొని రహస్యమందు మీ తండ్రి దగ్గర కూర్చోవాలి. ఎంత గొప్ప అనుభవం ప్రభు నేర్పిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అనుభవాల్ని చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు రాత్రంతా కూడా మరి ఆయన కొండలో ఆయన ఒంటరిగా గడిపేవాడు. పరిచర్య ఎంత భారంగా ఉన్నప్పటికీ ఆయన ఇంకా సాయంకాలం కాగానే ఆయన తన పని అంతా నిష్క్రమించి అరణ్యంలోకి వెళ్ళి దేవుని దగ్గర కూర్చునేవాడు. ఏం ప్రార్థించాడా ప్రార్థించలేదా అవసరం లేదు పిల్ల. ఇట్ ఈస్ బీయింగ్ ఇన్ ద వెరీ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉండడం ఎంత ధన్యకరమైన అనుభవమో మనమందరం కూడా జ్ఞాపకము చేసుకోవాలి. ఈ అనుభవము నిన్ను మరింత దేవునికి దగ్గరగా తీసుకొస్తుంది, మరింత దేవునికి సన్నిహితమైన అనుభవాల్లోకి తీసుకొస్తుంది. అందుకనే అపోస్తులు కూడా నేర్చుకున్నారు. మధ్యాహ్న కాల సమయంలో 3 గంటలకు అపోస్తులు రాసిన కార్యం 3వ అధ్యాయంలో ప్రార్థన గడియల్లో వారు దేవాలయంకి వెళ్ళి ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. వారు పొడవాటి ప్రార్థనలను చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వారు 10 దినాలు దే స్టేడ్ ఇన్ ప్రేయర్. 10 దినాలు ప్రభు 40 దినాల మరి పరలోకానికి వెళ్ళిపోతే 40 దినం మొదలుకొని పెంతెకొస్తు పండుగ దినం వరకు 50 దినం వరకు 10 days they didn't go to homes, they stayed and be in his presence. పిల్లారా, ఈ దినం మనమందరం కూడా అలాంటి ప్రార్థన నేర్చుకోవాలి. మరియ నేర్చుకుంది. యేసుక్రీస్తు అన్నాడు, మార్తా మార్తా విస్తారమైన పనులలో ఉన్నావు, నీకున్న కొంచెం టైం తీసుకొచ్చి స్క్వీజ్ చేసి నా కొరకు వాడుతున్నావే కానీ అలా కాదు, నీ సమయం అంతట్లో ఘనమైన భాగాన్ని నాకు ఇవ్వాలి. మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యుద్ధ నుండి తొలగిపోదు. ఈ దినం పిల్లారా, ఆయన దగ్గర ఉండడం, ఆయన దగ్గర కూర్చోవడం, ఆయన మహిమలో ఉండడం, ఆయన మహిమను తేరి చూడటం ఒక గొప్ప ప్రార్థన అనుభవం. అందుకనే కీర్తన గ్రంథకర్త ఇలా అంటాడు, ఊరకుండండి ఊరకుండండి.
ప్రార్థనలో ఊరకనే ఉండాలి, మాట్లాడాల్సిన అవసరం లేదు. ఊరకుండుడి, నా సన్నిధిలో ఊరికనే ఉండండి. నేను దేవుడిని అని తెలుసుకోండి, నా మహిమను చూడండి, నా శక్తిని చూడండి. దట్ ఈస్ వాట్ జీసస్ ఈస్ ట్రయింగ్ టు టీచ్ ఇన్ దిస్ పోర్షన్. కనుక ఆయన సముఖంలో మౌనంగా ఉండడం, ఆయన సన్నిధిలో గడపడం అనేది ఉన్నతమైన ప్రార్థన అనుభవం. అలాంటి ప్రార్థన అనుభవం ప్రభువైన యేసుక్రీస్తు మనకు నేర్పించారు. మీరు లేఖనాల్లో చూస్తే మోసే 40 రాత్రింబవళ్ళు దేవుని మహిమలో ఉన్న అనుభవం అలాంటి అనుభవమే. యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసంలో ఉన్న అనుభవాలు అలాంటి అనుభవాలు. దానియేలు 21 దినము ఉపవాసంలో ఉన్న అనుభవాలు అలాంటి అనుభవాలే. ఎస్తేరు 3 దివారాత్రులు ప్రార్థన చేసి ఉపవాసం ఉన్న అనుభవాలు అలాంటి అనుభవాలే. దేవుని దగ్గర మౌనంగా ఉండే అనుభవాలు నువ్వు నేర్చుకో. తద్వారా ఉన్నతమైన ప్రార్థన అనుభవానికి దేవుడు నిన్ను నడిపించగలడు. మరొకసారి 5 ప్రార్థనలు గుర్తు చేసుకుందాం. విన్నప ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, పోరాటపు ప్రార్థనలు, ప్రవచన ప్రార్థనలు, అంతేకాకుండా ఫైనల్గా దేవుని సన్నిధిలో ఇంటిమేట్గా ఉండే దగ్గరి బంధ ప్రార్థన. ప్రభు మనందరికీ అనుగ్రహించాలని, ఈ ప్రార్థన శక్తితో మీరు ముందుకు సాగాలని, చిన్న చిన్న విషయాన్ని కూడా పెద్ద మరి సమస్యగా చూడనక్కర్లేదు. పెద్ద సమస్యలను కూడా చిన్న గోరుతో తీసుకోగలిగిన ప్రార్థన శక్తిని, ప్రార్థన టూల్ని దేవుడు మనకి ఇచ్చింటుండగా ప్రార్థన శక్తిని వాడుకొని మరి దేవునికి ఊరికే భక్తి కలిగిన వారిగా పైకి ప్రభు అని పిలిచేవారిగా కాక దేవుని శక్తిని ఆశ్రయించే ప్రజలుగా ప్రభు నిన్ను దీవించి ఆశ్రయించును గాక. ఆమె.